తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. రేపు పోలవరం బనకచెర్ల సుప్రీంకోర్టు కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 అభిషేక్ మను సింఘ్వీతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును చెక్పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో అభ్యంతరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రేపు మధ్యాహ్నం ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో అధికారులతో పాటు అదేవిధంగా సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వీతో ఈ యొక్క చర్చలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే అవకాశం. ఈ చర్చల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఢిల్లీలో రేపు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో న్యాయవాది ఢిల్లీ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుంది. ఇటీవలే దాని డీటెయిల్స్ మొత్తం కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా టెండర్లు పిలిచిన సంగతి మనం ఇదివరకే చూసాం. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ ను లింక్ ను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సిడబ్ల్యూసి కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు కూడా చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కృష్ణా బోర్డు సంబంధించిన దానిపై కూడా కొన్ని అభ్యంతరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిసినప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం ముందుగా ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రేపు దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలకు సంబంధించిన వాదన కావచ్చు, మరోవైపు దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను రేపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీకి అప్పచెప్పి ఈ కేసును అతని ద్వారానే వాదనలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఈ యొక్క సమావేశంలో అటు అధికారులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ కూడా ఈ సమావేశంలో హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వినిపించి తెలంగాణకు రావాల్సినటువంటి వాటిని ఖచ్చితంగా సాధించాలని మాత్రము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా రైట్, థ్యాంక్ యూ సునీల్.